రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీకి చర్యలు చేపట్టినట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. ఆదివారం కర్నూలు నగరంలోని 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో రేషన్ పంపిణీ షాప్ నెంబర్ 115లో రేషన్ షాప్ ద్వారా నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బండి ఎప్పుడు వస్తోందో ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి రేషన్ షాపుల్లో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు రేషన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. అలాగే దివ్యాంగులకు 60 సంవత్సరాలు ఉన్న వృద్ధులకు ఇంటికే నిత్యావసర వస్తువులు పంపిణీ చర్యలు చేపట్టినట్లు కూడా తెలిపారు. రావడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వెహికల్స్ పెట్టి కాలనీలు తిరిగేవాళ్ళు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. అంటే వాళ్ళు పనులకు పోకుండా ఆ వెహికల్ ఏ టైంలో వస్తుందో ఆ వెహికల్ వచ్చినప్పుడే బియ్యం వేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దానివల్ల చాలామంది కంప్లైంట్ చేయడము, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అది ఒక ఏరియాకి వచ్చినప్పుడు ఇంకో ఏరియా కాలనీ వాళ్ళకి తెలియకపోవడం, 2-3 లైన్ల వాళ్ళకు తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళు వేయించుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాహనాలను ఇప్పుడు తీసేసి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వాళ్ళు ఏ టైంలో వచ్చినా రేషన్ తీసుకోవడానికి ఆ టైంలో లబ్ధిదారులకి రేషన్ కార్డులు ఉన్న హోల్డర్లకు అందరికీ బియ్యం వేసే పథకాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీన్ని వల్ల చాలా బాగుంది. మేము అందరినీ లబ్ధిదారులను కూడా కనుక్కోవడం జరుగుతూ ఉంది. చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే మేము పనులకు వెళ్ళినప్పుడు మేము చాలా మిస్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు మాకు ఏ టైంలో పనికి పోయి వచ్చినా ఏ టైంలో అయినా కానీ వేసుకోవడానికి అనుకూలంగా ఉంది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అవి కూడా వాహనాలు కూడా అవి ఎన్నో లక్షల ఖర్చులు పెట్టి దాన్ని ఎందుకు ఉపయోగించాలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా. కాబట్టి వాటిని వాటికి ఉపయోగించి వీటిని మాత్రం రేషన్ కార్డు హోల్డర్లకు అందరికీ రేషన్ బియ్యము అందరికీ అందే రకంగా అందుబాటులోకి తీసుకొని రావాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాబట్టి నేను వీళ్ళకందరికీ తెలియజేయడము ఒకటే, అందరూ మీకు ఎప్పుడు వీలున్న టైంలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీరు రేషన్ తీసుకోవాల్సిందిగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇదేంటి దాటిన పాణ్యం నియోజకవర్గం 19వ వార్డు నందు గౌరవ ఎమ్మెల్యే చరితమ్మ గారు పాల్గొని ఇక్కడికి వచ్చిన కార్డు లబ్ధిదారులందరినీ కూడా అడగడం జరిగింది. ఏమంటే ఇంతకుముందు కార్డులు మాకు వెహికల్ అంటే ఆ టయానికి ఉండేమో మేము పనులు మా కార్యక్రమాలలో నిలుపుదల చేసుకొని ఆ స్టోర్ బియ్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు అట్లా కాకుండా 15 రోజులు ఉదయం సాయంత్రం 2 పూట్లు ఇస్తున్నారు కనుక మాకు ఏదో ఫ్రీ టైంలో మాకు వీలైన టైంలో వచ్చి తీసుకుంటాం. మాకు చాలా సంతోషించదగ్గ విషయం, మాకు చాలా మంచి విషయం. అదేవిధంగా వికలాంగులు వృద్ధులకు కూడా ఇంటి దగ్గరనే సరఫరా చేస్తామన్నారు, అది కూడా చాలా సంతోషం. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం చేసింది. అందరు చరితమ్మ గారికి ఇక్కడ తెలియజేసినారు. ఏదో ఊగే వచ్చి చేసినప్పుడు కాదు, అందరినీ కూడా అమ్మ ప్రతి ఒక్క లబ్ధిదారులను అడిగిన ప్రతి లబ్ధిదారు కూడా ఇదే చెప్పినారు, మాకు మంచిది ఈ కార్యక్రమం, మాకు వెహికల్ ఉంటే అదే టైంకే తీసుకున్నాలో మేము ఇంట్లో లేకపోతే మళ్ళీ వెళ్ళిపోయేది. ఇప్పుడు అట్లా కాదు, వారు 15 రోజులు పెట్టినారు, రోజు ఉదయం సాయంత్రం ఇస్తున్నారు కనుక ఈ ఖచ్చితంగా ఈ స్టోర్ డీలర్లు మాకు చేయాల్సినది ఒకటి, వాళ్ళు